ఏపీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులని పలువురు విద్యార్థుల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు అవుతా ఉంది. ఈ 14 నెలల కాలంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ విద్యాశాఖ మంత్రి పరిష్కారం చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న ఇప్పటికి కూడా యాజమాన్యాల ఖాతాల్లోకి వేస్తాం, ఈ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులకి గురి కానివ్వమని చెప్పారు. ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ అందక. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేసి నెల రోజుల్లో పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పాడు. కానీ సంవత్సరం పైబడి అవుతున్నా కూడా జీవో నెంబర్ 77 రద్దు చేయలేదు. ఈరోజు అదేవిధంగా హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ చెప్తుంది కాదు, స్వయంగా ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర హైకోర్టు ఈ రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు కనీసమైనటువంటి మౌలిక వసతులు కూడా హాస్టల్లో లేవని ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఇప్పటివరకు కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకనే హాస్టల్ బాగుపడాలన్నా వాటికి అభివృద్ధికి నిధులు కేటాయించామని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది.